ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, రాఖీ పండగ, రక్షాబంధనము ఎన్నో రకాలుగా పిలుచుకుంటాం. నిజంగా ఎక్కడున్నా ఎంత దూరాన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళాలి, మా పుట్టింటికి, మా అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టాలి అనే భావన, అసలు ఆ ఫీలింగ్ ఆడపిల్లకి ఎప్పటికీ పోదు. నిజంగా ఎన్ని మనం బంధుత్వాలు లోపించినాయి అనుకున్నా, ఆ రిలేషన్స్ మధ్య బాండింగ్ తగ్గింది అనుకున్నా, ఏమనుకున్నా, ఇది ఒక పండగ వచ్చిందంటే ఆ సెంటిమెంట్, ఆ ఎమోషన్ అసలు లాక్కెళ్ళిపోతుంది నిజంగా. అసలు ఎందుకు వచ్చింది ఈ రాఖీ పండుగ? అంటే అసలు మన పండగ కానే కాదు అని కూడా అంటూ ఉంటారు చాలా వరకు. ఒక్కసారి దీని గురించి వివరించండి. కొన్ని పండగల్ని మనం ఉత్తరాది నుంచి కొనుక్కొచ్చుకున్నాం. హోలీ అని, రాఖీ అని కొన్ని పండగలు ఉన్నాయి. చేసుకోవటంలో తప్పేం లేదు, తప్పు లేదు, మంచి బంధాన్ని కాపాడుకునే పండగ కాబట్టి. అవును, ఇవన్నీ ఉత్తరాదిని ఎక్కువగా చేసుకునే పండుగలు, అందుకే ఆ పేర్ల మీదుగానే ఉంటాయి. రక్షాబంధన్ హిందీ పేర్లు, హిందీ భాషలోనే ఉంటాయి. రాఖీ అనేది ఒక 50 ఏళ్ల కిందికి వెళితే మన దక్షిణాదిన లేవు అసలు. 50 years బ్యాక్. ఈ 50 years నుంచి ఎక్కువగా ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా జరిగేటప్పటికీ పక్కింటి వాళ్ళు చేసుకుంటున్నారు, ఏ మార్వాడీస్, మనము చేసుకుందాము, తప్పేం లేదు. ఎందుకంటే ఆ రోజు అయితే ఇక్కడ అందరూ చేసేది ఏంటిది అంటే, మేము పోస్ట్లో పంపిస్తాం, మీరు రాఖీ కట్టుకోండి, మీరు మా అకౌంట్లో డబ్బులు ఇవ్వండి. ఇది బాగలేదు. వెళ్ళి కట్టే అవకాశం ఉంటే కట్టండి, లేదా ఫోన్లో శుభాకాంక్షలు తెలపండి, అంతే. చాలా వరకు 90% అన్నో తమ్ముడో ఏదో ఒకటి ఇస్తారు అనే దాంతో రాఖీ కట్టడం. ఇక్కడ బంధానికి విలువ ఇవ్వట్లే, వాళ్ళు ఇచ్చే కానుకకే విలువ ఉంటుంది. ఉన్నారు చాలా మంది అలా. అది కాదు, బంధన్, రక్షాబంధన్, రక్షతో కూడిన బంధం ఇది. సోదరుడి యొక్క రక్ష కోరాలి ప్రతి సోదరి, అంతేకాని వాళ్ళు ఇచ్చే కానుకలు కాదు. కరెక్ట్. అది ఇక్కడ దీనికి ఉన్నది. సతీదేవి ఇంద్రుడికి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన యుద్ధంలో గెలవలేకపోతూ ఉంటే భార్య అయినా కూడా ఆయనకి రక్ష కట్టింది. అది కూడా ఈ పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి, అంటే భార్య కూడా భర్తకి కట్టవచ్చు అనేది ఇక్కడ చెప్తోంది ఈ రోజున. రక్షాబంధన్ ఎప్పుడైనా ఏ పని మీద వెళ్ళినా, ఏ ఒక ఫ్యాక్టరీ పెట్టాలో, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టాలో, లేకపోతే కొత్తగా జాబ్కి వెళ్తున్నారో, ఇంకో జాబ్ మారుతున్నారో, విజయం కోసం ఏదైనా కానీ కడితే తప్పేం లేదు. ఇది సోదరుల యొక్క బంధం. ఎందుకు అంటే ఏదో ఒక పొరపచ్చాలు వస్తాయి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి వచ్చేదే అక్కడ వస్తాయి. వచ్చి కాస్త దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ రక్షాబంధన్ రోజు కనీసము ఫోన్లోనైనా శుభాకాంక్షలు తెలుపుకొని బంధాన్ని తిరిగి కలుపుకుంటారు కదా అనేది ఇక్కడ మనకి ఉంటుంది. సరే, నిజంగా వచ్చి కట్టలేనంత దూరంలో ఉంటే పంపిస్తున్నారు అంటే అది ఒక రకంగా తీసుకోవచ్చు. అవకాశం ఉండి కూడా ఇంకా మేము బిజీ అని చెప్పి ఇలానే పంపిస్తున్నారు చాలా. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది సోదరి ఇంటికి వెళ్ళి కట్టించుకుంటున్నారు. అలా కాదు, శ్రావణ మాసం కదా, సోదరిని ఇంటికి పిలవండి. పిలిచి కట్టించుకోండి. తనకి ఇవ్వాల్సిన శ్రావణమాస పసుపట్టు, రాఖీ పౌర్ణమి యొక్క కానుక 2 ఇచ్చి పంపించండి. ఆడపిల్ల మీ ఇంటికి వస్తే చాలా మంచిది కదా, ఆడపిల్ల కాలు పెడితే చాలా చాలా మంచిది. కాబట్టి ఏదో మీకు తోచిందే కానుకైనా కానీ, ఎందుకంటే కానుక కోసమే ఎక్కువగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. నాకొద్దు, నా సోదరుడు బాగుండాలి అనుకునే బంధాలు దూరం అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ 30-40 ఏళ్ళు అయిపోయింది, అది తప్పుడు లేవు. కాబట్టి ఈ రక్షాబంధన్ రోజు రక్షగా ఉండాలని ప్రతి సోదరి. ఇక్కడ ఇంకొకటి, సొంత అన్నదమ్ములకే కట్టాలా, మేమిద్దరం ఆడపిల్లలమేనండి, లేకపోతే నేను ఒక్కదాన్నే ఆడపిల్లనండి అన్న వాళ్ళకి, చిన్న అన్న పిల్లలు ఉంటారు, లేకపోతే ఎదురింట్లో పక్కింట్లో అన్న అని పిలిచే వాళ్ళు, భావించే వాళ్ళు ఉంటారు. ఎవరూ లేరు. మనం ఒక ఆటో ఎక్కుతాం, ఆ ఆటో అతనికి కట్టండి, చాలా ఆనందపడతాడు కదా. ఓ బస్సు ఎక్కుతాం, సిటీ బస్, ఆ డ్రైవర్కి, ఒక కండక్టర్కి కట్టండి. కలుపుకోవటానికి ఆయన ఎంత ఆనందపడతారు వాళ్ళు. అసలు అబ్బా నాకు రాఖీ కట్టారు, వాళ్ళు ఏం కానుకలు ఇవ్వక్కర్లే, వాళ్ళ ముఖంలో ఆనందమే కానుక మనకి.
ఇప్పుడు మీ కెమెరామెన్లు ఉన్నారు, ఆ రోజు వచ్చామనుకోండి మేము రాఖీ కట్టవచ్చు మా తమ్ముళ్ళగా భావించి. అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కట్టేది ఇది, అంతేకాని మనం కానుకను ఆశించి కట్టేది కాదు. ఒక చిన్న డౌట్ అమ్మా, రాఖీ పండగ రోజున ఈ అమ్మాయి కట్టే అమ్మాయి గనక పీరియడ్స్లో ఉంటే రాఖీ కట్టచ్చా? కట్టకూడదు. ఎలా కడతారు? సోదరుడికి నుదిటిని బొట్టు పెట్టాలి, హారతి ఇవ్వాలి, తీపి పదార్థాన్ని పెట్టాలి, తన ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ ఆ రోజు తను పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ రోజే తల్లి పసుబొట్టు ఇవ్వాలనుకుంటే నీకు నెలసరి అడ్డొచ్చింది కదా, సరే రాఖీ పౌర్ణమి రోజు వీలవ్వలేదు, నీకు అయిపోయాక వెళ్ళి కట్టు. శ్రావణమాసం అయిపోయే వరకు మనం బంధం కోరుకోవటానికి, రక్ష కట్టడానికి ఆ రోజున కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ద్రౌపది సుభద్రాదేవి వచ్చి శ్రీకృష్ణుడికి రాఖీ కట్టింది. అవును, అవన్నీ కూడా జరిగాయి కాబట్టి మనం ఈ రోజున ఈ రాఖీ పండగని ఆనందంగా చేసుకోవాలి. కానీ ఈ రోజనేది కాదు, వీలు కానప్పుడు మళ్ళా రోజు అయినా కట్టుకోవచ్చు. అలా ఏమీ లేదు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు, లేకపోతే కేరళలో ఉంటారు, ఎక్కడో ఢిల్లీలో ఉంటారు, రాఖీ చీర లేదు ఆ రోజుకి, మళ్ళా వస్తే కట్టుకోకూడదా? క్షేపంగా కట్టుకోవచ్చు. ఎందుకంటే దూరంగా ఉన్న వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు మేము కొరియర్ చేస్తాము, నీకు అక్కడ సోదరి సమానులైన వారితో కట్టించుకోమంటారు. ఎందుకంటే రక్షగా ఉండాలి అని. వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిందే. మనకి తెలంగాణలో అసలు రక్షాబంధన్ రోజు ఇళ్లలో పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సింది. వీళ్ళంతా రక్ష కట్టడానికి వెళ్ళిపోతారు. రాఖీ ముందే చెప్పేస్తారు, నెల మొదలవుతున్నమ్మా రాఖీకి సెలవు తీసుకుంటాము అని. ట్రాన్స్పోర్ట్ కూడా ఎంత ఇబ్బంది ఉంటుందమ్మా ఆ రోజు, ట్రాఫిక్ ఉంటుంది ఫుల్. అసలు రాఖీలు కోట్ల రూపాయలతో అమ్ముడుపోతాయి. ఇప్పుడు ఈ రాఖీ విషయంలో కూడా అమ్మా, ఒకప్పుడు అంటే ఒక 30 సంవత్సరాల క్రిందట అట్లా మా చిన్నతనంలో అయితే పెద్ద పెద్ద పువ్వులు రాఖీలు, ఎక్కడ చూసినా ఎవరి చేతికి చూసినా అవే రాఖీలు, ఒక మంచి ఫీల్ ఉండేది. ఇప్పుడు చూస్తే డిఫరెంట్గా బ్రాస్లెట్స్ లాగా వస్తున్నాయి, రకరకాలుగా చిన్న పూసలుగా వస్తున్నాయి. అసలు రాఖీ అంటే అదే అని ఒక మైండ్ సెట్లో ఉండి ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అసలు ఏదైనా కట్టొచ్చు అంటారు? అసలు రాఖీ అంటే మనము ఆలయాల్లో దారాలు పసుపు కుంకుమ రంగులో కనిపిస్తాయి కదా, ఆ దారం తెచ్చి కట్టిన ఆ రోజు రక్షనే, ఇంకా అవే రక్ష. అసలు మనము ఆ రాఖీని అలా కొరియర్లో పంపించడం కాదు, మన ఇంట్లో పెట్టి పూజా మందిరంలో పెట్టి పూజ చేసి అది ఇస్తే అది ఒక రక్ష అనే శక్తి దానికి వచ్చేస్తుంది. అప్పుడు ఆ సోదరుడికి కట్టడం వల్ల తను ఏ పని చేసినా కానీ తన సోదరి కట్టిన రక్షని అలా పెట్టుకోవటం. ఇప్పుడు ఏంది, అట్టు వెళ్ళగానే తీసేస్తున్నారు రాఖీని, ఉంచుకోవట్లే. కనీసం అప్పుడు కాలంలో రాఖీ శ్రావణ మాసం అయిపోయేవరకనే చేతులకు కనిపించేవి. ఇప్పుడు అసలు మరుసటి రోజు సాఫ్ట్వేర్ కంపెనీలకు అవి పెట్టుకొని వెళ్తే బాగుండదని తీసేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తీసేస్తారు, సాయంత్రానికే తీస్తారు. అలా కాకుండా పెట్టుకోండి, మీకు అది రక్ష. ఏదో చెల్లెలేదో కొనుక్కొచ్చింది కట్టింది కాదు, మీరు అభివృద్ధిలోకి రావాలి అని ఒక సోదరి కోరుకుని కట్టింది కాబట్టి ఉంచుకోండి. అలా నష్టం ఏముంది? ఏవేవో మొక్కి తాళ్ళు చాలా కడతాం కదా, ఆ వాటికంటే ఈ రక్ష అనేది చాలా మంచిది కదా ఇంకా మనకి. కాబట్టి రక్షాబంధన్గా చేసుకోండి, ప్రేమలు ఆప్యాయతలు పంచుకోండి. అలాగే ఆడపిల్లకి ఏదో ఒక కానుక, తనకి ఆ పుట్టింటి నుంచి 10 రూపాయలు వచ్చిన 10 ఇళ్ళకి చెప్పుద్ది ఆడపిల్ల, అదొక ఆనందం. అత్తగారింట్లో లక్షలు పెట్టి నగలిప్పిస్తారు శ్రావణ మాసం వస్తే, అది కనిపించదు. మా అన్న ఇది ఇచ్చాడు, మా తమ్ముడు ఇది ఇచ్చాడు, మా అమ్మ ఇది పెట్టిందని 10 ఇళ్ళకి ఫీలింగ్, అదొక ఆనందం అన్నమాట. కాబట్టి రక్షాబంధనాన్ని చాలా సురక్షితంగా చేసుకోండి, బంధాన్ని నిలబెట్టుకోండి. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.